హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పురుషుండు ఆఢ్యుడు, ప్రకృతికి పరుడు, అవ్యయుడు, అఖిల భూత బహిరంతర్భాసురుడు, అవలోకనీయుడు, పరమేశ్వరుడు నైన నీకు ప్రణతులగు హరి. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సాంజన బాష్పతో యధరా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచనూర్చుచున్ పపడవై నటించుట కృపావరనమదే చోద్యమయ్యడిన్. మలయమున చందనము క్రియ వెలయగ ధర్మజుని కీర్తి వెలయించుటకై ఇలపై అభవుడు హరి యదుకులమున ఉదయించనండ్రు కొందరు అనంత. జలరాశిలో మునింగడి కలము క్రియన్ భూరి భారకర్షితయగుని ఇలా కావ అజుడు కోరిన కలిగితివని కొందరండ్రు గణనాతీత. మరచి అజ్ఞాన కామకర్మముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి జేయ శ్రవణ చింతన వందనర్చనములిచ్చు కొరకు ఉదయించి తండ్రు కొందరు అభవ. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంచూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. యాదవులందు పాండుసుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు జరడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి నిత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్యైశ్వర. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నికున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. సుఖబ్రహ్మ పరిషన్ మహారాజుకి అక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా వృషభ చక్రవర్తికి సంబంధించినటువంటి ఆ మహత్తరమైనటువంటి ప్రభావాన్ని గురించి అందరూ గానం చేస్తూ ఉన్నారయ్యా అని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, ప్రియవ్రతుడి వంశంలో పుట్టినటువంటి వృషభ చక్రవర్తి వల్ల ప్రియవ్రత వంశం అంతటికి కూడా చాలా కీర్తి కలిగింది. తరువాత ఎందుకు ఆయన అలా ఉండగలిగాడు అంటే, సర్వాంతర్యమైనటువంటి వాడు, సర్వకారణుడైనటువంటి వాడు, పురాణ పురుషుడైనటువంటి శ్రీహరి మనుష్య రూపంతో వచ్చి మోక్షం ఏ విధంగా సంపాదించాలి, మోక్ష మార్గం అంటే ఏమిటి అనేటువంటి విధానాన్ని ఒకటి చూపించాడయ్యా. తరువాత ఆ ధర్మం, ఆ మోక్ష ధర్మం ఎలాగ చేరుకోవాలి అనేటువంటి ఆ ధర్మ మార్గాన్ని ఆయన సూచించాడు. తరువాత ఇటువంటి మోక్ష మార్గంలో ప్రవేశించేటువంటి, అందులో ప్రవేశించి నడిచేటువంటి సాధకులకి కర్మబంధాలు ఏమీ కూడా ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. అందువల్ల మామూలుగా 2 ప్రాంగ్డ్ వే అంటారు. అంటే ఏమిటి, ఒక పద్ధతి మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు రెండవ ప్రయోజనం కూడా దానికి కలిగేటువంటి విధంగా ఆయన ప్రవర్తన చేశాడు. అంటే ఏమిటి, పరమాత్మలో కలవాలి, పరమాత్మే సత్యం, సర్వంలోనూ శ్రీ మహావిష్ణువు వాసుదేవ స్వరూపంలో ఉన్నాడు అనేటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ అనుభవాన్ని మనకి మనసులో తెచ్చుకున్నప్పుడు మానవులం కాబట్టి మనం ఏ కర్మలు చేసినా సరే ఆ కర్మలలో, ఆ కర్మల యొక్క ఫలాలలో, ఆ కర్మల యొక్క సంగత్వంలో అంతా కూడా వాసుదేవుడే ఉండడం చేత ఆ కర్మ బంధాలు ఈ మనిషిని బంధించవు.
అదే అలాగ కాకుండా కర్మల కోసం చేస్తూ కర్మలు ఫలాల కోసమే చేస్తూ కర్మల ఫలాల యొక్క సంగత్వంతో ఉండేటువంటి వాడికి అది ఎంత గొప్ప కర్మ అయినా ఎంత మహోత్కృష్టమైనటువంటి కర్మలైనా సరే జన్మాలకి కారణమవుతుంది. కాబట్టి ఈ జన్మబంధాల నుంచి ముక్తం అయ్యేటువంటి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కర్మలు మనం ఏ విధంగా బంధించవో అనేటువంటి ఆ రెండు విషయాల గురించి ఆయన చెప్పాడు అని చెప్తూ ఇంకా వాళ్ళు ఏమన్నారంటే కోన్వస్య కాష్టామపరోనుగచ్చేత్ మనోరథేనాప్యభవస్య యోగి యో యోగమాయా స్పృహయత్యుదస్తాహ్య సత్తయాయేన కృత ప్రయత్న అంటూ వృషభదేవుడయ్యా ఓ పరీక్షితు సంసారానికి అతీతుడైన అక్కడ జనులు అనుకునేటువంటి మాటల్ని సుఖబ్రహ్మ పరీక్ష మహారాజు చెప్తూ ఈ వృషభదేవుడు సంసారానికి అతీతుడు. తర్వాత ఆయన అనుసరించినటువంటి మార్గం ఉన్నదే అంటే ఆ అవధూత మార్గం ఏదైతే ఉన్నదో అటువంటి మార్గాన్ని ఎలాంటి గొప్ప యోగైనా సరే ఊహతో కూడా అందుకోలేడు. అంత ఊహాతీతమైనటువంటి విధానంతో ఆయన అవధూత మార్గాన్ని ఆయన అనుసరించాడు. సాధారణంగా యోగులు అనేటువంటి వాళ్ళు, సాధకులు అనేటువంటి వాళ్ళు, భక్తులు అనేటువంటి వాళ్ళలో కొన్ని కామనలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలతో ఉండేటువంటి యోగులు యోగ సిద్ధుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, అవి కోరుతూ ఉంటారు. ఎందుకంటే మానవుడి యొక్క దేహం అనేటువంటి దాంట్లో ఈ దేహం కామనలతో కూడుకున్నటువంటిది, అంటే కోరికలు కోరుకుంటూ ఉండేటువంటిది. ఎందుకంటే బాహ్యంగా ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, 10 ఇంద్రియాలు ఉన్నాయి. తర్వాత మామూలుగా దేహగతమైనటువంటి కోరికలు కూడా ఉంటాయి. అది ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, దాహం వేస్తూ ఉంటుంది, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలనిపిస్తుంది, తర్వాత రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, సుఖంగా ఉండాలనిపిస్తుంది, దుఃఖం వస్తే ఏడవాలనిపిస్తుంది, సంతోషం వస్తే ఎగిరి గెంతులు వేయాలనేటువంటివి స్వాభావికంగా చాలా న్యాచురల్గా ఈ సిస్టంలో ఉన్నాయి. ఇటువంటి సిస్టమ్ కలిగినటువంటి వాడు ఒక ధైర్యంతోనూ ఒక పట్టుదలతోనూ దానితోనూ యోగాన్ని అభ్యసిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ స్వాభావికంగా ఉండేటువంటి ఈ కోరికలన్నీ కూడా అంతరాల్లో నిలిచిపోయి ఉంటాయి, కప్పబడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ యోగికి ఆ శక్తులు వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే ఆ యోగికి కాన్సన్ట్రేషన్ గురుగుతుందో అప్పుడు ఇలాగా అణచబడి ఉన్నటువంటి కోరికలు ఒక్కసారి బయటకు వస్తాయి. అది ఆకలి తీర్చుకునేట్టుగా, నిద్రపోచేటట్టుగా, సమస్తమైనటువంటి వస్తువులు కావాలనేటువంటి విధంగా ఈ రకాలైనటువంటి అణగగొట్టబడినటువంటి కోరికలు ఒక్కసారి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు యోగ సాధనలో పరిపక్వం చెందినటువంటి యోగులకి వాళ్ళు ఏం చేస్తుంటారు, యోగ సిద్ధులు కోరుకుంటూ ఉంటారు. అణిమాది సిద్ధులే కాకుండా అనేక రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి, ఆ సిద్ధులను కోరుకుంటూ ఉంటారు. కానీ వృషభదేవుడు మాత్రం ఆ సిద్ధులు తామను స్వీకరించండి, నన్ను తీసుకోవయ్యా వృషభ, నన్ను తీసుకోవయ్యా అని చెప్పి అణిమాది సిద్ధులన్నీ అవన్నీ కూడా వచ్చి ఎదురుగా ఈ సిద్ధులు ఈ సిద్ధులని వీటిని సిద్ధ దేవతలు అంటారు. ఇవే సిద్ధ శక్తులు, అణిమాది శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటాయని చెప్పింది కదా, మణిద్వీపవర్ణంలో వస్తూ ఉంటుంది. ఈ అణిమాది సిద్ధులన్నీ కూడా అమ్మవారిని చుట్టి ఉంటాయి. అవన్నీ కూడా శక్తి దేవతలు. ఆ శక్తి దేవతలందరూ కూడా సాధన చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని స్వీకరించు అని ఆ సిద్ధులు కోరుకుంటూ ఉంటాయి. ఆ సిద్ధులు అటువంటి సిద్ధుల్ని అమ్మ మీ అందరికీ ఒక నమస్కారం, మీరు దూరంగానే ఉండండి, నేను అవి ఎంత కోరి నీలో కలుస్తామని నిన్ను ఆశ్రయిస్తామని అన్నా సరే ఆ వృషభ చక్రవర్తి వాటిలన్నింటినీ కూడా నిరాకరించాడు, వద్దన్నాడు. ఎందుకు అంటే అవన్నీ కూడా మిథ్యాభూతములు. మిథ్యా అంటే ఏమిటి, అద్దంలో ప్రతిబింబం. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం, మన అద్దం ఎదురుగా నుంచున్నాం అనుకోండి, నుంచున్నంతసేపు అది ఉంటుంది, అక్కడి నుంచి మనం తొలగిపోతే అద్దంలో ప్రతిబింబం ఉండదు. కాబట్టి ఈ మిథ్యాభూతమైనటువంటి ప్రపంచంలో ప్రతిదీ కూడా మన దృష్టి దాని మీద పడినంతసేపు అది ఉంటుంది. ఉదాహరణకి చెట్టు పువ్వులు పూసింది అనుకోండి, మనం దాన్ని చూస్తూ ఉన్నంతసేపు ఆ చెట్టు మీద ఆ పుష్పం మన మనసులో ఉంటుంది. మనం అక్కడి నుంచి తప్పిపోయి పక్కన ఏ కొబ్బరికాయనో చూసామనుకోండి, ఇప్పుడు ఈ పుష్పం తప్పిపోయి కొబ్బరికాయ కనిపిస్తుంది. ఈ
ఇలాగ మారిపోయేటువంటి అశాశ్వతమైనటువంటి నిజం కానటువంటివి ఆభాస అయినటువంటి వాటిని ఈ శక్తులు కూడా అటువంటివే. ఆల్ ఎనర్జీస్ ఆర్ ఆల్సో మిరేజెస్, ఎండమావులు లాంటివే అని చెప్పి గ్రహించినటువంటి ఆ వృషభ చక్రవర్తి వాటిల్ని ఆయన స్వీకరించలేదు. అసత్తయ ఉదస్తాహ, అసత్తయ అవన్నీ మిథ్య, లేనివి ఉన్నట్టుగా కనిపించడం. లేనివి ఉన్నట్టుగా కనిపించడం అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే ఎండమావులు. ఎండమావులు కారులో వెళుతుంటే మంచి ఎండగా ఉంటుంది, సూర్యకాంతి అంతా రోడ్డు మీద పడి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. రిఫ్లెక్ట్ అవుతున్నదంతా కూడా కాంతి, సూర్యకాంతే. కానీ ఆ సూర్యకాంతి ఎలా కనిపిస్తుంది? నీళ్లల్లా కనిపిస్తుంది. అంటే ఉన్నది సూర్యకాంతే, కానీ కనిపించడం ఆభాస అంటారు. ఆ కనిపించడం అనేటువంటిది నీళ్లలాగా ఉంటుంది. అలాగా ఒకటి మరి ఒకటిగా కనిపించడం అనేటువంటి దానిని అసత్ అంటారు. అసత్తయ ఉదస్తాహ. కాబట్టి కనిపిస్తున్నటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా కూడా అసత్తయ. అందువల్ల వృషభ చక్రవర్తి ఉదస్తాహ నిరాకరించేశాడయ్యా అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఈ యోగులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు? కృత ప్రయత్న. కొంతమంది 99% ఆఫ్ ది యోగులకి వాళ్ళకి ఆ శక్తులు వచ్చేటప్పటికి వాటిల్లో ఉండేటువంటి ఆకర్షణ, వాటిల్లో ఉండేటువంటి ప్రభావము, వాటిల వల్ల వీళ్ళకి కలిగేటువంటి గుర్తింపు వల్ల ఈ యోగులందరూ కూడా ఆ సిద్ధులను కోరుకుంటారు. అందుకనే కొంతమంది ఏం చేస్తారు? ఏదో బంగారా నెక్లెస్లు తీస్తూ ఉంటారు, కొంతమంది ఏదో విభూదిస్తుంటారు, కొంతమంది ఏమో నెత్తి మీద చేయి పెట్టి ఏదో నీకు ఈ దీక్ష ఇచ్చామంటారు, ఇంకోటి అంటారు, ఇంకొకటి అంటారు. ఇలాగా వాళ్ళు ప్రపంచంలో ఉండి మిథ్య అశాశ్వతమైనటువంటి మనుషుల యొక్క అశాశ్వతమైనటువంటి నిత్యం కానిటువంటి కోరికలను తీరుస్తూ వాళ్ళ యొక్క పొగడ్తలు, వాళ్ళ యొక్క పూజలు, వాళ్ళ యొక్క సన్మానాలు అనేటువంటి వీటిల్లోకి పడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ సిద్ధులు రావడం వల్ల. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఉదస్తాహ అసత్తయ, ఈ మిథ్యాభూతమైనటువంటి వాటిలన్నిటినీ కూడా ఆయన తిరస్కరించాడయ్యా. కాబట్టి ఇటువంటి వృషభ చక్రవర్తి లాంటి వాడి యొక్క కాష్టాం, ఆయన యొక్క మార్గాన్ని అపరహ మరొక యోగి ఎవడు కూడా మనోరథేనాపి ఊహలో కూడా ఆలోచించలేనటువంటి వాడు అని చెప్పి ఆ జనులందరూ కూడా అక్కడ పాడుకున్నారయ్యా అని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పాడు. ఎందుకంటే సుఖబ్రహ్మ కూడా అటువంటి శక్తులన్నిటినీ కూడా నిరాకరించి వాటికి నమస్కారం పెట్టి మీరు దూరంగా ఉండండి, ఇవి మిథ్యాభూతాలు, దీనివల్ల నా టైం వేస్ట్ అవుతుంది అనేటువంటి అద్భుతమైనటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళాడయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే ఇతి హస్మ సకల వేదలోకదేవ బ్రాహ్మణగవాం పరమగురోర్భగవత వృషభాఖ్యాస్య విశుద్ధాచరితమీరితం పుంసాం సమస్తదుశ్చరితాభిహరణం పరమమహామంగళాయనం ఇదం అనుశ్రద్ధయోపచితయా అనుశృణోత్యాశ్రావయతి వావహితో భగవతి తస్మిన్ వాసుదేవ ఏకాంతతో భక్తిరనయోరపి సమనువర్తతే అని 16వ ఆ వచనంలో ఈ వృషభ చక్రవర్తి చరిత్రను వినడం వల్ల, ఈ చరిత్రను ప్రవచించడం వల్ల, ఈ చరిత్రను వినడం వల్ల ఏమిటి కుదురుతుంది అంటే సమస్తమైనటువంటి మానవుల్లోనూ కూడా భక్తి కుదురుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ఫలశ్రుతి కింద సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజు అన్ని వేదాలని, లోకాలని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని వీటిలన్నిటినీ కూడా వృషభదేవుడు రక్షించాడు. ఆయన ఏం చేశాడంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వేదమే ముఖ్యమైనటువంటిది అని చెప్పాడు. సమస్తమైనటువంటి లోకాలని కూడా తన యొక్క శక్తి చేత, తన యొక్క ప్రభావం చేత, తన యొక్క దృష్టి చేత లోకాల్ని, అటు దేవతల్ని, ఇటు బ్రాహ్మణుల్ని, గోవుల్ని కూడా ఆయన రక్షించాడయ్యా. అటువంటి వృషభ చక్రవర్తి మాత్రమే పరమ గురువు. ఆయనే గురువు. పరమ అంటే అందరి గురువుల్లో కూడా శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన యొక్క పావన చరిత్ర అంతా కూడా చెప్పాను కదా.
ఓ పరిస్థితునికి ఇప్పుడు ఇది ఈ ఈ చరిత్ర ఉన్నదే ఇప్పుడు విన్నాం కదా మనందరం కూడా. ఈ విన్నటువంటి ఈ చరిత్ర ఏం చేస్తుంది అంటే ఇది వినడం వల్ల సకల పాపాలను కూడా పోగొడుతుందయ్యా. తర్వాత పాపాలను పోగొడుతుంది, బాగానే ఉంది. ఏమండి మాలో ఉండేటువంటి పాపాలు పోయాయి, బాగానే ఉంది. తర్వాత ఏం జరుగుతుందంటే సకల కళ్యాణాలని కూడా ఇస్తుందిట. పాపం పోగొట్టడం ఒకటే కాదు. ఉదాహరణకి మామూలుగా ఏదైనా స్నానం చేసాం అనుకోండి, స్నానం చేస్తే ఒంటి మీద ఉండేటువంటి కంపు పోతుంది. బట్ స్నానం ఇంకా ఏం చేయిస్తుంది అంటే ఒక రిలాక్సేషన్ ఇస్తుంది, ఒక సంతృప్తినిస్తుంది, ఒక సుఖానుభూతినిస్తుంది. అదేవిధంగా వృషభ చరిత్రను వినడం వల్ల మొట్టమొదటి సకల పాపాలు పోతాయి. అంటే మన మనసు క్లీన్ అవుతుంది. అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మిక్కిలి చాలా దుర్లభమైనటువంటి గొప్ప గొప్ప కళ్యాణాలను కూడా ఇస్తుందయ్యా. కాబట్టి ఈ సాధకుడు ఎవరైతే ఉన్నారో భాగవతం కావాలి అనుకుని భాగవతం మీద నమ్మకం ఉంది అనుకునేటువంటి వాళ్ళు దీనిని పరిపూర్ణంగా నమ్మి ఇందులో ఉండేటువంటి అర్థాన్ని, భావాన్ని, అంతరార్థాన్ని కూడా గ్రహించగలిగి శ్రద్ధతో ఉండేటువంటి సాధకుడు ఏకాగ్ర చిత్తంతో కానీ దీనిని ప్రతిదినము ప్రవచనము చేయగలరు. ప్రతిదినం కూడా చెప్పుకోవాలి. ప్రవచనం వినగలిగితే అది పెట్టుకుని వినాలి. లేదు అంటే అది మనం ఈ కథ అంతా విన్నాం కాబట్టి ఆ కథని మనకే వచనం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మామూలుగా ప్రవచనం అంటే ఉదాహరణకి ఏదో మనం చెప్పుకున్నట్టుగా. తర్వాత అట్టి ప్రవచనాన్ని వినాలి. అట్లు ప్రవచనం చేసేటువంటి వాడు తర్వాత వినేటువంటి వాళ్ళు ఇద్దరికీ కూడా ఏమిటి ఫలం, చెప్పేటువంటి వాడికి ఏం ఫలం, వినేటువంటి వాడికి ఏం ఫలము అంటే ఆ వాసుదేవు భగవానుని యందు ఏ విధమైనటువంటి ఫలము ఆశించనటువంటి భక్తి కుదురుతుంది. ఇప్పుడు మామూలుగా భక్తి ఎలా ఉంటుంది అంటే ఏదో ఈ కార్యం చేసామనుకోండి, వ్రతం చేసామనుకోండి, అనుష్ఠానం చేసామనుకోండి, చేసాము అనుకునేటప్పటికి మనకి ఏమవుతుంది, మొట్టమొదటి వచ్చేటది పుణ్యం వస్తుంది. సో పుణ్యం అనేటువంటి ఫలం కలుగుతుంది. సో ఇప్పుడు మనం దేనితో చేస్తున్నామంటే ఈ పని చేసుకుంటాం వల్ల పుణ్యం వస్తుందిట, ఈ పని చేయడం వల్ల సుఖం వస్తుందిట, ఈ లక్ష్మీ అష్టోత్తరము లేకపోతే కనకధార స్తుతి అయితే డబ్బు వస్తుందిట, ఏదో సరస్వతీదేవి ప్రార్థన చేస్తే చదువు వస్తుందిట, ఏదో పార్వతీదేవి చేస్తే ఏదో సౌభాగ్యం వస్తుందిట అని ఇలాగా ఫలముల మీద మనసు కలిగి మనం ఆ పనులు చేస్తూ ఉంటాం కదా. ఇది మామూలుగా సాధారణంగా మనకి విహితమైనటువంటి కర్మలు ఇలా చేస్తూ ఉంటాం, ఫలాభిసంధి చేత చేస్తూ ఉంటాం. కానీ వృషభ చరిత్ర చెప్పినటువంటి వాడికి, ఇది విన్నటువంటి వాడికి కూడా ఆ వాసుదేవుడి మీద ఏకాంతమైనటువంటి భక్తి కలుగుతుంది. భక్తే కలుగుతుంది తప్ప మిగతా ఫలాలు ఏహి కోరాలి అనిపించదు. భగవంతుడి యొక్క తత్వమే కళ్ళ ముందు మనసులోనూ నిలబడిపోయి ఉంటుంది. అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి భక్తి కుదురుతుంది. భక్తి అంటే ఏమిటి? భక్తి అనేటువంటి స్వస్వరూపానురక్తి భక్తి అని డెఫినేషన్. స్వస్వరూపం, తన స్వరూపం అంటే నేను ఆత్మస్వరూపాన్ని, నేను సర్వవ్యాపకమైనటువంటి శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం అనేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటిది నా శరీరం నిండా నిండిపోయి ఉంది. ఆ చైతన్యమే, ఆ వెలుగే, అదే నా అసలైనటువంటి స్వరూపము, అదే వాసుదేవ తత్వము అనేటువంటి భావనను భక్తి అంటారు. స్వస్వరూపానురక్తి భక్తి. తన స్వరూపమునందు అనురక్తి, ప్రేమ కలిగి ఉండడమే భక్తి. కాబట్టి ఈ వృషభ చరిత్ర చదవడం వల్ల, వినడం వల్ల భక్తి కలుగుతుంది. ఏకాంతతో భక్తిరనయోరోపి సమనువర్తతే. ఏకాంతత అంటే ఏ ఫలాలు కోరము. తరువాత భక్తి సమనువర్తతే. మొత్తం మనసులో ఆ భక్తి అంతా వర్తిస్తూ ఉంటుంది, మనలో ఆ భక్తి చెలిస్తూ ఉంటుంది. మన అణువులోనూ కూడా ఆ వాసుదేవుడి యొక్క చైతన్య ప్రకాశం, ఆ వెలుగంతా కూడా మనలోనే నిండిపోయి ఉంటుంది. ఎలా నిండుతుంది అంటే అన్నాం, ఉదాహరణకి మన శరీరంలో ఉండేటువంటి ఒక జీవాణువు తీసుకోండి, ఒక అణువు, ఒక బయలాజికల్ యాటమ్,
ఒక అణువు తీసుకోండి, ఒక కణం, దాంట్లో ఏముంటుంటే ఏదో సైటోప్లాజం అని ఇంకోటని ఏవో జీన్స్ అని ఇవన్నీ ఉంటాయి. అది ప్రాణంతో చైతన్యంతో మూవ్ అవుతుంది. ఆ చైతన్యంతో మూవ్ అయినటువంటి ఆ అణువు యొక్క కదలికలు, అణువులో ఉండేటువంటి ఆ కెమిస్ట్రీ అంతా ఎక్కడి నుంచి దానికి ఆ శక్తి వస్తుంది అంటే ఆ పరమాత్మ యొక్క చైతన్యం వల్ల వస్తుంది. అంటే ఆ వెలుగు అంటే ఇక్కడ ఎనర్జీ అనుకుని భావన చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశం అనేటువంటిది ఉండడం వల్ల మన గుండె కొట్టుకుంటోంది, రక్తం ప్రవహిస్తోంది, ఊపిరి తీసుకోగలుగుతున్నాం, తినగలుగుతోంది, బుద్ధి వికసిస్తోంది, లాజిక్ వస్తోంది, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఇంద్రియాలన్నీ కూడా పని చేయగలుగుతున్నాయి. అంటే లోపలుండేటువంటి ఆ వాసుదేవ స్వరూపమైనటువంటి ఆ స్వస్వరూపమే మనలో నిండి ఉంటుంది అని అన్నప్పుడు అప్పుడు మనకి ఏమిటిదో తస్మిన్ వాసుదేవ ఏకాంతతో భక్తిరనయోపి సమనువర్త సమంగమార్థంతా కూడా వ్యాపించిపోయి ఉంటుందయ్యా. అలాంటప్పుడు మౌనం ఉంటుంది, సమదృష్టి ఉంటుంది, సర్వంలోనూ కూడా భగవంతుడిని చూడగలిగినటువంటి స్థితి కలుగుతుందయ్యా అని చెప్తూ ఈ వాసుదేవ చరిత్ర వల్ల ఏమిటి జరిగింది అనేటువంటిది ఏమిటి అంటే పుంసాం సమస్త దుశ్చరిత అభిహరణం. పుంసం అంటే సమస్తమైనటువంటి మానవులు, ఆడామగా సమస్త జీవుల యొక్క దుశ్చరితం అంటే ఏమిటి? చెడు ప్రవర్తనలు అంటే పాపములు, కల్మషములు, వీటిని అభిహరణం చాలా పర్ఫెక్ట్గా హరించి వేస్తుందట. ఇది నెంబర్ 1. అదైంది బాగానే ఉంది. తర్వాత ఇంకా ఈ రెండో పార్ట్ ఏం చేస్తుందంటే పరమ మహామంగళ ఆయనం, చాలా గొప్పదైనటువంటి మంగళాలని, శుభాలని, కీర్తిని, ఒక రకమైనటువంటి చైతన్యాన్ని, తర్వాత పవిత్రతను కూడా ఇస్తుందిట వృషభ చరిత్ర చదవడం వల్ల. అంతేకాకుండా ఏ విధమైనటువంటి ఫలాలు ఆశిస్తూ చేసేటువంటి భక్తి నుంచి మన బయట వారేస్తుంది. ఇప్పుడు మనకు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేస్తున్నాం అంటే ఏదో ఒక నాకు ఈ కోరిక కావాలి, నాకు కాలక్షేపం కోసం వెళ్ళి మేము ఏదో పారాయణలు చేసుకుంటున్నాం, కాలక్షేపం కోసం చేస్తున్నాం అనేటువంటి భావన కూడా పోయి పరిపూర్ణంగా వాసుదేవుడి యొక్క స్థితి మనకి మిగులుతూ ఉంటుంది. ఇది ఈ వృషభ చరిత్ర వినడం వల్ల అని ఆయన చెప్తూ ఇంకా ఏమన్నాడు అంటే యస్యామేవ కవయ ఆత్మానమవిరతం వివిధ వృజిన సంసార పరితాపోపతప్యమాన మనుషవనం స్నాపయంతస్తయైవ పరయా నిర్వృత్యా హ్యపవర్గమాత్యంతికం పరమ పురుషార్థమపి స్వయమాసాదితం నో యావాద్రియంతే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః అన్నాడు. జ్ఞానులందరూ ఏం చేస్తూ ఉంటారంటే నిరంతరము కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు, పరమాచార్యుల వారు కానివ్వండి, రమణ మహర్షి గారు కానివ్వండి, పరమహంస కానివ్వండి, ఇటువంటి మహానుభావులు అందరూ కూడా నిరంతరము కూడా అంతఃకరణంలో భక్తిలోనే ఉంటారు. భక్తి అంటే స్వస్వరూపానురక్తి, భక్తి అని చెప్పాక స్వస్వరూపము, ఆత్మ చైతన్య ప్రకాశము, లోపల వాసుదేవ స్వరూపం. ఇప్పుడు ఆ వాసుదేవ స్వరూపం ఆకారం కింద అంటే ఏ శ్రీకృష్ణుడో ఏ చతుర్భుజుడైనటువంటి నారాయణుడో అని భావం చేసుకోవాలి మొట్టమొదటి. అంటే మన శరీరం నిండా కూడా మురళీ వాయిస్తూ త్రిభంగి స్వరూపంలో ఉండేటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడనో, లేకపోతే చతుర్భుజుడైనటువంటి నారాయణుడు ఉన్నాడనో, లేకపోతే వెంకటేశ్వర స్వామి మన శరీరం టాప్ టు బాటం మన శరీరం బదులు ఆయన మనలో ఉన్నాడు అని సాకార రూపంగా ఉంటూ ఉంటారయ్యా జ్ఞానులు వాళ్ళు అంతఃకరణంలో. అలాగా ఆ వెలుగులో వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళ శరీరం అంతా కూడా వెలుగుతో నిండిపోయి ఉంటుంది. తరువాత అప్పుడు అలాగా ఆ భగవంతుడి యొక్క ఆవాహన వాళ్ళ శరీరంలో ఉండేటప్పటికీ అనేక ఇటువంటి సాధకులు, ఇటువంటి భక్తులు కూడా వాళ్ళు పుడతారు, కొంతకాలం జీవిస్తారు, మరణిస్తూ ఉంటారుగా. అంటే ఏమిటి? జనన మరణ ప్రవాహాల వల్ల వచ్చేటువంటి ఆ సుఖ దుఃఖాలు ఉన్నాయే
ఆ తాపం ఉందే ఆ తాపం అంతా కూడా పోతుందిట. ఈ విధంగా మనం ఆ చైతన్య ప్రకాశం వాసుదేవ తత్వాన్ని మనం మనసు నిండా నింపేసుకున్నప్పుడు అప్పుడు ఈ సంసారంలో ఉండేటువంటి తాపం మొత్తం అంతా కూడా పోతుంది. అప్పుడు వాళ్ళకి అలాగా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనసులో నింపుకున్నప్పుడు వాళ్ళకి పరమైనటువంటి ఆనందం కలుగుతుంది. పరమం అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఆనందం కలుగుతుంది, వస్తుగతమైనటువంటి ఆనందం కాదు. అటువంటి వాళ్ళకి అప్పుడు మేము భగవద్భక్తులం అనేటువంటి భావన చేత వాళ్ళకి అన్ని పురుషార్థాలు వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చెయ్యక్కర్లేదు. మేము పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క చైతన్యంతో నిండిపోయాము అనేటువంటి భావనని వాళ్ళు ఆత్మానుభవం చెందుతూ ఉండేటప్పటికి అన్ని మనోరథాలు వాళ్ళకి ఆటోమేటిక్గా తీరిపోతూనే ఉంటాయి. అప్పుడు వాళ్ళకి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం కన్నా కూడా, మోక్షం వచ్చిరా నీకు మోక్షం ఇస్తాను, ఈ శరీరం నుంచి వదిలేసి నేను ఇంకో లోకంలో పెడతాను అన్నా కూడా, వచ్చినా సరే వాళ్ళు దాని మీద ఏ మాత్రము ఆదరణ చూపరు. వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము ఆ స్వస్వరూపానురక్తి భక్తికి దాంట్లోనే ఉంటారు. దానితోనే వాళ్ళ శరీరం అంతా నిండిపోయి ఉంటుందయ్యా. అటువంటిది వాళ్ళ మోక్షాన్ని కూడా కోరనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు అని చెప్పిన తర్వాత రేపటి కార్యక్రమంలో 19వ శ్లోకం చెప్తూ ఇక 7వ అధ్యాయంలోకి సుఖబ్రహ్మ ప్రవేశిస్తాడు. రేపటి కార్యక్రమంలో అది చదువుకుని 7వ అధ్యాయంలోకి వెళ్దాం.